అందరికీ నమస్కారం. తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలయాల్లో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక్కరోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒకరోజు ప్రారంభమవుతుందట. ఉగాదికి అసలు రూపం యుగ మరియు ఆది అని. ఈ విషయం గురించి పురాణాల్లో ఉన్న ఉగాది కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగిలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు గనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు క్రోధినామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లు ఉన్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ రెండు గ్రహాలు ఉన్న చోటు నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ఉగాది రోజున షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు మరియు జయాపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెప్తారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక అయితే, పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కార్యానికి ప్రతీకగా చెప్తారు. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.